సనాతనము తమిళనాడు వెళ్ళిపోయింది అన్న. ఆంధ్ర బాగా అయిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది. తమిళనాడు బాగు చేయాలి. ఇప్పుడు చెట్లు పచ్చని చెట్లు కొడతావు జగన్ జగన్ అని. ప్రీతి సునాది కేసు ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ కేసు నాది, ఫస్ట్ కేసు అన్నాడు. అంతకుముందు జగన్ గారు కొట్టినప్పుడు చెట్లు కొట్టారంటే పవన్ కళ్యాణ్ ఊపి చెప్పాడు చెట్లు పచ్చని చెట్లు కొడతావు జగన్ జగన్ అని. ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు? కూటమి ప్రభుత్వమే కదా కొట్టించింది, దగ్గరుండి కొట్టించారు కదా. ఒక్క మాట మాట్లాడలేదు కదా కనీసం పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్ల అత్యాచారాలు మాట్లాడు, అదేమంటే గుళ్ళు మీద కొత్త అది అంటాడు ఇది అంటాడు. గుళ్ళో చచ్చిపోతే చుట్టానికి వెళ్తలేదు. ఎవరైనా చచ్చిపోతే చుట్టానికి వెళ్తారు కనీసం. అది ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ సినిమాలో కూడా ఉన్నాయి. ఉపయోగం ఉంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల? రాకముందు 35,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. ప్రీతి సునాది కేసు ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ కేసు నాది, ఫస్ట్ కేసు అన్నాడు. ఇంతవరకు ఆ కేసే పట్టించుకోలేదు. 3 ఏళ్ల పాపపై జరిగింది. సో ఈ పవన్ కళ్యాణ్ ఎట్టిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్టిపోయారు, రెడ్ బుక్ ఎట్టిపోయింది, రెడ్ బుక్ ఎట్టిపోయింది. కనీసం పవన్ కళ్యాణ్ ప్రీతి ఆ కేసు మాత్రం ఫస్ట్ నుంచి ఎప్పుడు ప్రతి మీటింగ్ లో జగన్ ఫస్ట్ కేసు నాది, ఫస్ట్ కేసు అన్నాడు. గెలిచిన 1.5 సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆ కేసు గురించి కనీసం డిస్కషన్ చేసిన రోజు కూడా లేదు. మరి ఆయన ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు కదా. ప్రశ్నించే మనిషి అడగబోయింది. ఆంధ్ర మొత్తం ఎదుగుతున్నారు. అంతేనా? పవన్ కళ్యాణ్ అంతా ఆయన స్వభావంలో రాజకీయం చేస్తాడు అంతే. ఆయన ప్రభావం తగ్గినప్పుడు ఏదో చిన్న మంచి పని చేస్తాడని చెప్తాడు అంతే. మెట్లు కడతాం అవన్నీ అదే మరి అదే చెప్తున్నా కదన్నా. ఇవే పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏదంటే వాళ్ళ సొంతం కోసం పట్టించుకుంటున్నారు అంతే. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టినా కానీ అప్పుడు తెలియలేదు వాళ్ళకి. మళ్ళీ దీనికి వీళ్ళందరూ కలిసి హిందువులనే మనోభావాలు దెబ్బతిని దేశం మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి తిరుపతి కొండ మీద పోలీసులు మందు తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించారు? వీటిని సంధించాడన్నా. ఏదన్నా జగన్ గారు తప్పు చేసినట్టు మాత్రం ముందుంటారు. మన పాత గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసిందంటే అది చేసిందా లేదు తెలియదు పూర్తిగా. అది వెళ్ళిపోతారు, దానికోసం వెళ్తారు. ఇప్పుడు హోంమంత్రి కూడా మన గోడ కట్టేటప్పుడు సింహాచలంలో గోడ కట్టేటప్పుడు మా గవర్నమెంట్ కట్టిందా వైసీపీ గవర్నమెంట్ కట్టిందని చెక్ చేశారు ఫస్ట్. అది పవన్ కళ్యాణ్ ప్రజలకి సమస్యలు సంధించరన్న. ఆయనకి సొంతంగా టీడీపీ పార్టీకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు అన్యాయం జరిగితే అప్పుడు వస్తారు బయటికి. అంతేగాని ప్రజలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు ఎక్కువగా. ఓకే, గతంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ జరిగిందని ప్రతి విషయాన్ని హైలైట్ చేశారు జగన్ పై. మరి దాని మీద మీ స్పందన ఏంది బ్రో? అదే తిరుపతి కలియుగ దేవుడు కాబట్టి ఆయనకే చూపించాడు దేవుడు అనేది. వాళ్ళ కొడుకే ఇట్లా జరిగింది కాబట్టి ఆయనకే జరిగింది. ఆయన అక్కడే క్షమాపణ చెప్పాడు. అక్కడే క్షమాపణ చెప్పి తప్పు జరిగిందని క్షమాపణ ఆయనే చెప్పాడు. ఎవరు చెప్పమనలేదు అని ఆయనంతగా ఆయనే చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక నుంచైనా కానీ జాగ్రత్తగా ఉండి ఏది ఇష్టాచార రాజకీయాలు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలి. అది స్వదించలేదన్నా. అదేమంటే హిందూ దేవాలయాలు కూల్చేశారని చెప్తున్నారు. వీళ్ళే కూల్చున్నారు సగం దేవాలయాలు. ప్లస్ ముస్లిము మళ్ళీ అంతా తిరుపతిలో నమోదు చేస్తున్నారు. ఎవరన్నా పడుచుకున్నారా కనీసం? సనాతనము తమిళనాడు వెళ్ళిపోయిందన్న. ఆంధ్ర బాగా అయిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది. తమిళనాడు బాగు చేయాలి. ఇప్పుడు తమిళనాడులో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీని మర్చిపోయి తన బీజేపీకి ఎందుకు అంత హైలైట్ చేయడం అంత అవసరం ఏముంది? తన పార్టీ ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం అన్నా. ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ఇతర పార్టీల కోసం. ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి మాయావతి అంటాడు, ఒకసారి సిపిఎంలు అంటాడు, కమ్యూనిస్టులు అంటాడు, కమ్యూనిస్ట్ వాదిని అంటాడు, ఒకసారి టీడీపీ అంటాడు. ఆయన కోసం ఆయన పోరాడుతున్నాడు ఎప్పుడన్నా. అదే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పవన్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ జీరో అన్న. సింగిల్గా పోటీ చేస్తే జగన్ మీద పోటీ చేయాలంటే సింగిల్గా పోటీ చేయాలంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసే కూటమి ప్రభుత్వం నుంచి విడిపోయి పోటీ చేస్తే అక్కడ వర్మ గారు ఉన్నారు. వర్మతో గట్టిగా పోటీ చేసి గెలవగలడు. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ నిలబడి ఆయనకే అర్థం కాదు. ఫస్ట్ పార్టీ నిలబడి కాదు, ఆయన ఎక్కడ నిలబడి ఆయనకే అర్థం కాదు.